బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి కుట్ర. మెర్జ్ చేసేందుకు 101% ప్రయత్నించారు. దాన్ని వ్యతిరేకించినందుకే రేవంత్ కోవర్ట్ అంటూ నాపై ముద్ర వేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు. కవిత చెప్పింది నిజమే. పెద్ద ప్యాకేజీ ఇస్తే మా వాళ్ళు కూడా బీఆర్ఎస్ తో కలిసిపోతారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. కాంగ్రెస్ లో 5 కమిటీలు. తెలంగాణ రైజింగ్ కొత్త లోగో విడుదల. ఫైనల్లో బెంగళూరు. కవిత దెబ్బకు 2 పార్టీలు విలవిల. ఇటు బీఆర్ఎస్ లో అటు బీజేపీలో తీవ్ర దుమారం. ఇప్పుడు ఏం చేద్దాం? కవిత తాజా కామెంట్లతో కేసీఆర్ అంతర్మదనం. ఇందిరమ్మ లాంటి గుండె ధైర్యం మోదీకి ఎక్కడిది? పాక్ తో యుద్ధం మధ్యలోనే ఆపేసి దేశ గౌరవాన్ని తాకట్టు పెట్టిండు సీఎం రేవంత్. పీఓకే ప్రజలు ఇండియాలోకి వచ్చేస్తారు. ఆ రోజు ఎంతో దూరంలో లేదు. రాజ్నాథ్ సింగ్. అల్లు అర్జున్ కు గద్దర్ అవార్డు. పుష్ప 2 మూవీలో నటనకు బెస్ట్ యాక్టర్ గా ఎంపిక. బెస్ట్ ఫిలిం గా కల్కి. రెండో ఉత్తమ చిత్రంగా పొట్టేల్. బెస్ట్ థర్డ్ ఫిలిం గా లక్కీ భాస్కర్. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఫస్ట్ టైం అవార్డుల ప్రకటన. జూరాల గేట్లు ఓపెన్. ట్రంప్ కు షాక్. టారిఫ్ పై అమలుపై స్టే విధించిన యుఎస్ ట్రేడ్ కోర్టు. సాక్షి. ఆపరేషన్ సింధూర్ ఆగదు. పీఓకే ప్రజలు మనవాళ్లే. రెప్పపాటులో గ్రామం సమాధి. అస్తమించిన సాహిత్య శిఖరం. ఆధునిక ఆఫ్రికన్ సాహిత్యంపై చెరగని ముద్ర వేసిన కెన్యా దిగ్గజ నవల రచయిత ప్రొఫెసర్ గుగివా థియోంగో తుదిశ్వాస విడిచారు. ఐపీఎల్ ఫైనల్లో బెంగళూరు. వృద్ధిలో మనమే టాప్. పటిష్టంగా స్థూల ఆర్థిక మూలాలు. ఆర్బీఐ వార్షిక నివేదిక వెల్లడి. భారతీయుల ఆత్మగౌరవం ట్రంప్ కు తాకట్ట. యుద్ధాన్ని అర్ధాంతరంగా ఎందుకు ఆపేశారు? ప్రధాని మోదీపై సీఎం రేవంత్ రెడ్డి ధ్వజం. కాంగ్రెస్ మునిగే నావా, నేనెందుకు చేరుతా? ఆ పార్టీతో సంప్రదింపులనే ప్రచారం శుద్ధ అబద్ధం. మీడియా ప్రతినిధులతో చిట్ చాట్. తరలిపోనున్న అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ. అంగన్వాడీల రిటైర్మెంట్ ప్యాకేజీ ఓకే. ఉత్తమ నటుడు అల్లు అర్జున్. ఉత్తమ నటి నివేద థామస్. ఉత్తమ దర్శకుడు నాగ్ అశ్విన్. ఉత్తమ చిత్రాలుగా కల్కి, పొట్టేల్, లక్కీ భాస్కర్. లక్కీ భాస్కర్ కు, కల్కికి 4 చొప్పున అవార్డులు. జూన్ 14న ఘనంగా అవార్డుల ప్రధాన కార్యక్రమం. దేశంలోకెల్లా ఇంటికి 5 లక్షల ఘనత మాదే. డొనాల్డ్ ట్రంప్ టారిఫ్లకు బ్రేక్. ఫీజులకు మోక్షం ఎప్పుడు? రాష్ట్రంలో పేరుకుపోయిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా మల్లు రవి. ఆదాబ్ హైదరాబాద్. పాక్ తో యుద్ధం ఎందుకు ఆగిందో ఎవరికీ తెలియదు. ట్రంప్ చెప్పారని యుద్ధాన్ని ఆపిన ప్రధాని నరేంద్ర మోడీ దేశ భద్రతకు ట్రంప్ దగ్గర తాకట్టు పెట్టారు. యుద్ధం మీ సొంత వ్యవహారం కాదు, దేశ భద్రత అంశం. పాక్ ను 2 ముక్కలుగా చేసిన దీశాలి ఇందిరాగాంధీ. దేశానికి రాహుల్ గాంధీ లాంటి నాయకుని అవసరం ఉంది. జై హింద్ యాత్రలో సీఎం రేవంత్ రెడ్డి. పీఓకేలో ఉన్నవారు మా వాళ్లే. భారత్ వారికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. త్వరలోనే పీఓకే భారత్లో విలీనం అయ్యామనే ప్రకటన వస్తుంది. ఉగ్రవాదానికి ప్రేరేపించడం ఎంత ప్రమాదమో పాక్కు తెలిసి వచ్చింది. సిఐఐ సమావేశం. పీఓకేపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్పష్టం చేసిన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. తెలంగాణ గద్దర్ అవార్డులు ప్రకటన. ఉత్తమ చిత్రంగా కల్కి, ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్. మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ. పార్టీ అగ్రనాయకుడు హిడ్మా అరెస్ట్. 3 రాష్ట్రాల్లో మోస్ట్ వాంటెడ్. 14 లక్షల రివార్డు. తెలంగాణకు 3 కీలక కేంద్ర సంస్థలు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది. పారిశ్రామికంగా పురోగమించడానికే పెద్ద ఎత్తున నిధులు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టీకరణ. రాజన్న సిరిసిల్లలో కోవిడ్ కలకలం. ఒకే కుటుంబంలో 2 కోవిడ్ పాజిటివ్. కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరవుతా. కవిత మాటలను నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరు. బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ వెల్లడి. ఒప్పందాలు చేసుకుంటున్న వ్యవస్థలో లోపాలున్నాయి. నా జోలికి వస్తే ఖబర్దార్. బీఆర్ఎస్ లో నాకు ఒక్కరే బాస్, దట్ ఈస్ కేసీఆర్. బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం కుట్ర. లీకు వీరులను పట్టుకోమంటే గ్రీకు వీరులు దండెత్తారు. ఇంటి ఆడబిడ్డపై పెయిడ్ ఆర్టిస్టులతో దుష్ప్రచారం. పరోక్షంగా కేటీఆర్ ను టార్గెట్ చేసిన ఎమ్మెల్సీ కవిత. హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు సవాల్ విసురుతున్న వెస్టర్న్ విండర్స్ పార్క్ కబ్జా వ్యవహారం. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావుకు ఊరట. రాజీవ్ వికాసం పథకాన్ని పకడ్బందీగా అమలయ్యేలా చూస్తాం. ప్రభుత్వ పెద్దల మాటే బేఖతార్.
రేవంత్ ప్రజాపాలనకు తూట్లు పొడుస్తున్న ప్రభుత్వాధికారులు.